Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హార్మోజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి చేసింది. దాడిని ధృవీకరించింది యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ సెంటర్. ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే ఇరాన్ పేల్చేసింది ఈ నౌకను. అమెరికా ఇరాన్ మధ్య ఇక చర్చల మీద అయితే సందిగ్ధ వాతావరణం కనిపిస్తోంది. తమ నౌకలపై దిగ్బంధనాన్ని వెత్తివేయాలంటూ ఇరాన్ కండిషన్ పెట్టింది. అమెరికా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందంటూ ఇరాన్ చెబుతోంది. చర్చలకు రాకుండా యుద్ధమే చేద్దామంటే రెడీ అంటోంది ఇరాన్. ఇక ఈ మేరకు అమెరికా ఇరాన్ల మధ్య ఎప్పుడు చర్చలు జరుగుతాయని ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. ఒక శాంతి వాతావరణం పశ్చిమాసియాలో నెలకొంటే ఎక్కడికక్కడ కూడా ఈ చమురు కష్టాలు, గ్యాస్ కష్టాలు ఇవన్నీ కూడా తీరుతాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే కనుక ఆర్థికంగా కూడా కొన్ని ప్రాంతాల మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. ప్రపంచ దేశాల మీద కూడా ఇంకా యుద్ధం ఇలానే కొనసాగితే ప్రపంచ దేశాల మీద ఆర్థికంగా చాలా ఇంపాక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇంకా కూడా ఒకరి మీద ఒకరు దాడులు, ఒక కండిషన్స్ పెట్టుకొని ఆ కండిషన్స్ని ఎవరికి వాళ్ళే బ్రేక్ చేసుకుంటూ దాడులు చేస్తున్నటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఇక అమెరికా చేస్తున్నటువంటి చర్యలతోనైతే ఇటు అమెరికా కానీ ఇరాన్ చేస్తున్నటువంటి చర్యలతో అసలు వీళ్ళ మధ్య చర్చలు జరుగుతాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, ఈ నౌకల మీద దాడి గురించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం హార్ముజ్ జలసంధిలో ఒమన్ తీరంలో మరి ఏదైతే యూకేకి సంబంధించినటువంటి నౌకనైతే మరి దాడి చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ఎలాంటి సమాచారం లేకుండా నిబంధనలు, అక్కడ ఉన్నటువంటి నియమాలు నిబంధనలు ఉల్లంఘించి కూడా మరి ఇరాన్ వాళ్ళ నౌక పైన ఈ కంటైనర్ పైన దాడి చేసిందంటూ కూడా మరి వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. అట్లా ఎట్లా చేస్తారు? ఇరాన్ అంటే కొంత సమాచారం ఇవ్వాలి, లేదంటే రేడియోకి సంబంధించినటువంటి సందేశమైనా ఇవ్వాలి. సో అక్కడ ఇరాన్కు సంబంధించినటువంటి ఐఆర్జీసీ సభ్యులు మరి పెద్ద ఎత్తున ఆ నౌకను మరి దాడి చేసినట్లు గుర్తించిన పరిస్థితి అయితే కనబడుతోంది. ఇక్కడ యూకే కూడా మరి యూకేకి సంబంధించినటువంటి మ్యారిటైమ్ ట్రేడ్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ వీళ్ళు కూడా మా నౌకను నిజంగానే మరి ఇరాన్ వాళ్ళు దాడి చేశారంటూ కూడా ధృవీకరించారు. ఇప్పుడు ప్రస్తుతం ట్రంప్ విధిస్తున్నటువంటి ఏదైతే ఈ కాల్పుల విరమణ పాకిస్తాన్ కోరిక మేరకు మరికొన్ని రోజులు మేము కాల్పులు జరపమంటూ కూడా మరి ట్రంప్ ఈ ప్రకటన చేసిన తర్వాత మరొక్కసారి మరి యూకేకి సంబంధించినటువంటి నౌకలపైన ఇరాన్ దాడి చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో ఇది ఇప్పట్లో మరి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఖచ్చితంగా కనబడట్లేదు అనేది కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. ఇటు ఇరాన్ మాత్రం ఏదైతే హార్ముజ్ జలసంధిలో వాళ్ళకు సంబంధించినటువంటి నౌకల్ని మరి అటు అమెరికా స్వాధీనం చేసుకోవడం, అమెరికా కంట్రోల్లో పెట్టుకోవడం, ఖచ్చితంగా వీటన్నిటిని కూడా ఎత్తివేయాలి. హార్ముజ్ జలసంధి అనేది మాకు సంబంధించినటువంటిది, మా హార్ముజ్ జలసంధిలో మీకు ఏంటి పెత్తనం అంటూ కూడా మరి ఇరాన్ చెప్తుంది. ఒకవేళ మీరు చర్చలకు ఈ ఖచ్చితమైనటువంటి చర్చలకు రాకపోతే కనుక ఖచ్చితంగా మేము యుద్ధం చేస్తాము, మీరు చర్చలకు సిద్ధమైనా సరే మేము సిద్ధంగా ఉన్నాము, లేదు అంటే మీరు దాడి చేస్తామన్నా మేము కూడా ప్రతి దాడికి రెడీగా ఉన్నామంటూ కూడా మరి ఇరాన్ మరి మరొక వైపు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇటు రోజు రోజుకి కూడా మరి మరొకసారి యుద్ధ వాతావరణం ముందుకు వెళ్తూ ఉంది. అటు ప్రపంచ దేశాలన్నీ కూడా మళ్ళొకసారి యుద్ధ వాతావరణంకు వెళ్ళే అవకాశం ఉంది. మళ్ళీ గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత, అలాగే ముడి చమురు కొరత ఏర్పడే అవకాశం ఖచ్చితంగా కనబడుతూ ఉంది. ట్రంప్ ఒకవైపు సీజ్ ఫైర్ అంటూనే మరి ఇరాన్ పైన దాడి చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు, మా దగ్గర దాడి చేయడానికి అన్నీ కూడా రెడీగా ఉన్నాయి, మేము ఇరాన్ పైన దాడి చేస్తాము అంటూ ప్రకటన చేశారు. పొద్దున మరొక ప్రకటన చేశారు, మేము పాకిస్తాన్ కోరిక మేరకు యుద్ధాన్ని మరికొన్ని రోజులు మరి ఈ విరమణను ముందుకు సాగిస్తామంటూ చేస్తూ ఉన్నారు. అసలు ఏం చేస్తున్నారు? అసలు ట్రంప్ అనే ఈ వ్యక్తి మరి ఎటువంటి ప్రపంచ శాంతికి పూనుకుంటున్నాడు? ప్రపంచ శాంతికి నేనే ఇప్పుడు ట్రంప్ ఒక మాట అంటే గంటకి మాట మారుస్తూ ఉన్నాడు. ఈ కన్ఫ్యూజన్తోనే ఇరాన్ నౌకల మీద దాడులు చేస్తోందా? డెఫినెట్గా వాళ్ళ కండిషన్ ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి సన్నిహిత దేశాలు కావచ్చు, అమెరికాకు సంబంధించినటువంటి గల్ఫ్ దేశాలు ఏవైతే అమెరికాతో సత్సంబంధాలు ఉన్నటువంటి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అన్నీ కూడా, అంటే ఇజ్రాయెల్తో సత్సంబంధాలు కావచ్చు, అమెరికాతో సత్సంబంధాలు కావచ్చు, అలాగే గల్ఫ్ దేశాలతో ఉన్నటువంటి అన్నిటికి నౌకలను కూడా హార్ముజ్ జలసంధిలో వీళ్ళు ఇరాన్ వాళ్ళు దిగ్బంధం చేస్తూ ఉన్నారు. అక్కడ చెప్పపెట్టకుండా వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులకు ప్రధాన కారణం ఏంటంటే అమెరికా చేస్తున్నటువంటి, అంటే అమెరికా చేతిలో కొంత ఈ ఇరాన్కు చెందినటువంటి నౌకలు ఉన్నాయి, వాళ్ళు అమెరికా వాళ్ళు కొంత కొన్ని నౌకలను కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. సో వాళ్ళ ఏదైతే ఆ హార్ముజ్ జలసంధిలో వాళ్ళ సంబంధించినటువంటి ఆ హార్ముజ్ జలసంధి
మా దేశానికి వచ్చి మా హార్ముజ్ జలసంధికి వచ్చి అమెరికా పెత్తనం ఏంటి అనేది కూడా వాళ్ళ వర్షన్. సో అవి రిలీజ్ చేస్తే కనుక అప్పటి వరకు మేము ఈ దాడులు కొనసాగిస్తూనే ఉంటాము. అవి రిలీజ్ చేస్తేనే మాకు సంబంధించినటువంటి నౌకలన్నీ కూడా ఆ కంటైనర్లన్నీ కూడా రిలీజ్ చేస్తేనే మేము వేరే దేశాలపైన మరి దాడి చేయకుండా ఉంటాము, లేదంటే ఇంకా ముందుకెళ్తాము, ఇంకా తీవ్రతరంగా ఉంటుంది దాడులు అంటూ కూడా ఇరాన్ హెచ్చరిస్తుంది. మరొక వైపు ట్రంప్ వ్యాఖ్యలు ఒక రకంగా ఉన్నాయి, ఆయన చేసే విధానం మరొక రకంగా ఉంది. ఆయన కూడా మరి సీజ్ ఫైర్ అంటున్నాడు, కానీ మరి కాల్పులు జరుగుతూ ఉన్నాయి. ఇటు ఇరాన్ మీద కాల్పులు జరుగుతుంది, అటు ఇజ్రాయిల్ ఏమో లెబనాన్ మీద కాల్పులు జరుగుతుంది. పెద్ద ఎత్తున మరి ఒక విచిత్రమైనటువంటి వాతావరణం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు శాంతి దిశగా కాకుండా అశాంతి దిశగా పోతా ఉన్నాయి. వేరే వేరే దేశాలు కూడా ఈ యుద్ధంలోకి ఎంటర్ అయ్యే అవకాశాన్ని ట్రంప్ కలిగిస్తున్నాడు అనేది కూడా ఖచ్చితంగా ఏర్పడుతున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. చూడాలి ప్రపంచ దేశాలు మరి ఏం చేయబోతున్నాయి. ఇటు ఇరాన్కు ఇప్పటికే మరి అటు ట్రంప్ చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అటు రష్యా సపోర్ట్ చేస్తుంది, చైనా సపోర్ట్ చేస్తుంది, ఇదంతా కూడా కరెక్ట్ కాదంటూ కూడా మరి ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. అటు ఒకవైపు నార్త్ కొరియా వారు కూడా మరి యుద్ధానికి తయారుగా ఉన్నట్లు కొన్ని సందేశాలు ఇస్తున్న పరిస్థితి. ఇట్లా అన్ని దేశాలు కనుక ఒక దేశానికి ఒక దేశం సపోర్ట్ చేసుకుంటూ పోతే పెద్ద మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంది. ప్రపంచం మొత్తం కూడా అతలాకుతలం అయ్యే అవకాశం ఖచ్చితంగా కనబడుతూ ఉంది. ఇప్పటికే అన్ని బ్యారెల్ రేట్లు పెరిగిపోతున్న పరిస్థితులు కనబడుతూ ఉంది. మన ఏదైతే ఇండియాకు సంబంధించినటువంటి విషయంలో అయితే ఖచ్చితంగా ఇప్పటికే ఇంకా గ్యాస్ కొరత ఉంది. ఇప్పుడు పెట్రోల్ కొరత మళ్ళీ స్టార్ట్ అయింది. 2-3 రోజుల్లో పెట్రోల్ బంకులలో కొంత మళ్ళీ ఒకసారి అక్కడ లైన్లు పెరుగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అసలు ఏం జరుగుతుందో అనేది కొంత అర్థం కాని పరిస్థితి ఉంది. రూపాయి విలువ రోజు రోజుకి కూడా పడిపోతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. చూడాలి అంటే సత్య ఈ అన్ని పరిస్థితుల్లో ఇంకోసారి చర్చలు జరగనున్నాయి అనుకోవచ్చా, లేకపోతే మరొకసారి వీళ్ళు యుద్ధానికే దిగుతున్నారని చూడాలి. మరి పాకిస్తాన్ ఇప్పుడు మధ్యవర్తం వహిస్తుంది. నిజంగా మరి పాకిస్తాన్లో రెండవసారి మరి చర్చలు జరిగేనా, అవి విఫలమయ్యేనా లేకపోతే సఫలమయ్యేనా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా లాస్ట్ టైం విఫలం కావడంతో మరొకసారి మరి అమెరికా ఓడిపోయిందనేది స్పష్టంగా కనబడుతుంది. ఈసారి మరి పాకిస్తాన్ స్టాండ్ తీసుకొని ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది కూడా చూడాలి. దాంతోపాటు ఒక అశాంతి దేశంలో శాంతి చర్చలు అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద కోణంగా చూడవచ్చు. అశాంతి దేశంలో శాంతికి సంబంధించినటువంటి చర్చలు నిజంగా మరి సఫలమవుతాయా అంటే మరి అది ఒక $1,000 క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఎలా ఉండబోతుంది, అసలు ఏం జరగబోతుంది. ప్రపంచం ఈ దేశాల మధ్య ఏదైతే ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్నటువంటి దాడుల మీద, ఇటు మరి ఇరాన్ వాళ్ళ మీద చేస్తున్నటువంటి దాడుల మీద మరి అన్ని ప్రపంచ దేశాలు కూడా ఒకంత కన్నేసి ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. చూడాలి ఏం జరగబోతుంది, అసలు ఎటువైపు వెళ్ళనున్నాయి దేశాలన్నీ కూడా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చాలా దేశాలు కొంత ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్న పరిస్థితి అయితే కనబడుతోంది. రైట్ సత్య స్టే విత్ us. మీ దగ్గర నుంచి మళ్ళీ అప్డేట్స్ తీసుకుంటాం. హార్మోజ్ జలసంధిలో కంటైనర్ నౌక మీద ఇప్పుడు ఇరాన్ దాడి చేసింది. మరొక వైపు ఏమో నిన్నేమో ట్రంప్ మేము మరలా కూడా యుద్ధమే చేస్తామంటూ ఒక ప్రకటన చేయటం. ఈ రకంగా చూస్తే కనుక అసలు వీళ్ళిద్దరి మధ్య శాంతి చర్చలు జరుగుతాయా, ఒకవేళ జరిగినా కానీ శాంతి నెలకొంటుందా, ఇదే రకంగా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ వెళ్తారా, ఈ యుద్ధం ఎప్పుడు ఆగేది, ప్రపంచ దేశాలకు ఎప్పుడు ఆర్థికంగా భారం తగ్గేది, ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి ఈ రెండు దేశాల మధ్య యుద్ధంతో. ఒకవైపు హార్మూజ్ జలసంధి, కనీసం హార్మూజ్ జలసంధిని ఈ రెండు దేశాలు ఫ్రీగా వదిలేసినా కానీ మిగిలినటువంటి దేశాలకి కొంత వెసులుబాటున లభిస్తుంది. హార్మూజ్ జలసంధిని క్లోజ్ చేసి మిగిలిన ప్రపంచ దేశాలని ఈ రెండు దేశాలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. మరొక వైపు అన్న మాట మీద ట్రంప్ మాట్లాడేటువంటి మాటలకు ఇరాన్ చిరెత్తుకొచ్చి ఇరాన్ కూడా అదే రకంగా తాను మాట్లాడినటువంటి మాటలు తాను బ్రేక్ చేస్తూ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ పోతూ ఉన్నారు. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఈ రెండు దేశాల మధ్య నెలకొంటూ ఉంది.